దైవక్షేత్ర మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి విశ్వసనీయ సహచరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది ఒడ్డున సీతానగరం తాడేపల్లి ప్రాంతంలో ఉన్న పవిత్ర దివ్యక్షేత్రం విజయకీలాద్రి. ఇది అర్జునుడు తపస్సు చేసిన పుణ్యభూమిగా 3 వైపులా కృష్ణానదీ జలాలతో కూడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. 1904 నాటి చారిత్రక పత్రాలలోనే విజయకీలాద్రి వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా ప్రస్తావనలో ఉంది. జియర్ స్వస్వామీజీల కృషి 1961 నుంచి 62 వరకు సంవత్సరాలలో హెచ్హెచ్ పెద్ద జియర్ స్వామీజీ ఈ కొండపై వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టను ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామివారి పర్యవేక్షణలో ఈ క్షేత్రం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయబడింది. ప్రతిష్టా మహోత్సవం ఫిబ్రవరి 2017లో భక్తుల వైభోగం మధ్య నవాలయాల ప్రతిష్టాపన జరిగింది. విజయకీలాద్రిపై ఉన్న ప్రధాన ఆలయాలు ఈ పవిత్ర గిరిపై నది ఒడ్డున విభిన్న రూపాలతో 9 దివ్య ఆలయాలు వెలిశాయి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి, భూవరాహస్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వైకుంఠనారాయణ పెరుమాళ్, అష్టలక్ష్మీ దేవాలయం, సుదర్శన నరసింహ పెరుమాళ్, కోదండరామస్వామి ఆలయం, శ్రీ కృష్ణ పెరుమాళ్ సన్నిధి, విశ్వక్సేన ఆళ్వారాచార్య సన్నిధి. ఇక్కడ 27 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
హలో అండి, వెల్కమ్ టు దైవక్షేత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి విజయకీలాద్రి స్థల పురాణం గురించి ఇక్కడ ఉన్న మన పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ స్థల పురాణం గురించి, ఇక్కడ ఉన్న గుళ్ళ గురించి మనం అడిగి తెలుసుకుందాం ఈరోజు. చెప్పండి. ఇక్కడ జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో మనమంతా ప్రస్తుతం ఉన్నది, మనమంతా చూస్తున్నటువంటి క్షేత్రం విజయకీలాద్రి దివ్యక్షేత్రం. ఇది పవిత్ర కృష్ణానదికి దక్షిణం వైపు ఉన్నటువంటి పర్వతానికి పేరు విజయకీలాద్రి అని. ఈ క్షేత్రం 1960వ సంవత్సరంలో ఆరంభమైనటువంటి క్షేత్రం. ఈ పర్వతం మీద ఆలయాలు నిర్మాణం చేయాలి అని మొట్టమొదటిగా 1960వ సంవత్సరంలో చిన్నజీయర్ స్వామివారి యొక్క గురుగారైనటువంటి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామివారి ఇక్కడ ప్రారంభం చేయడం అనేటువంటిది జరిగింది. సహజంగా అమ్మవారి యొక్క మనమంతా కూడా విజయవాడ అనగానే మనకు గుర్తొచ్చేటటువంటిది కనకదుర్గ అమ్మవారు. అమ్మవారు ఉన్నటువంటి పర్వతానికేమో ఇంద్రకీలాద్రి అని అక్కడ నామధేయం. అంటే ఇంద్రుడి యొక్క సంబంధం చేత ఏర్పడినటువంటి నామం కాబట్టి అక్కడ ఇంద్రకీలాద్రి అని. ఇక్కడ ఈ క్షేత్రానికి విజయకీలాద్రి అని నామధేయం. విజయుడు అని అంటే అర్జునుడికి పేరు విజయుడు అని. ఆ అర్జునుడికి ఆ విజయుడు అని ఎప్పుడు పేరు వచ్చింది అంటే కురుక్షేత్ర యుద్ధం పూర్తి అయిన తర్వాత అందులో ఆయన విజయం సాధించాడు కాబట్టి విజయుడు అని ఆయనకి నామధేయం వచ్చింది. ఆ యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ పర్వతం మీద తపస్సు చేసి వెళ్ళడం వల్ల ఆయనకు ఆ యుద్ధంలో విజయం పొందగలిగాడు. ఆయనకి విజయాన్ని అందించింది కాబట్టి ఆయన సంబంధం ఉండే విధంగా ఈ పర్వతానికి విజయకీలాద్రి అని నామధేయం ఏర్పడిందనమాట. ఈ పర్వతం మీద మనకు మొత్తం సుమారుగా ఒక 11 ఆలయాలను మనమంతా ఇక్కడ సేవించవచ్చు మనమంతా కూడా. అయితే మొట్టమొదటిగా పెద్దజీయర్ స్వామి ఒక ఆలయ నిర్మాణం చేద్దామని ప్రారంభం చేశారు. అది కాస్త చిన్నజీయర్ స్వామి సుమారుగా 11 ఆలయాలను ఇక్కడ నిర్మాణం చేయించి మనకు లోకావిష్కృతం చేశారనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఒక యుగాల వారీగా ఒక సీక్వెన్స్లో ఉంటాయన్నమాట. సహజంగా మనమంతా ఇప్పుడు ఉన్నటువంటిది యుగం కలియుగం. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవంగా మనమంతా దర్శించుకునేటటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ నాయకుడు. అట్లాగా ఈ కలియుగానికి నాయకుడు వెంకటేశ్వర స్వామి అని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో దీనికి ముందు కూడా ఇంకొక 3 యుగాలు ఉన్నాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని. ఇట్లాగా ఈ 4 యుగాల్లో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆయా యుగాల్లో ఆయా అవతారాలను ధరించి మనందరికీ కూడా స్వామి దర్శనమిచ్చాడు. అట్లాగా మొట్టమొదటిగా వచ్చినటువంటి కృతయుగంలో వచ్చినటువంటి అవతారాలు భూవరాహస్వామి, అలానే లక్ష్మీ నారసింహస్వామి. అందుకని మొట్టమొదటిగా మనకి ఈ పర్వతానికి వచ్చిన వెంటనే మొట్టమొదటి ఆలయంగా మనం దర్శనం చేసుకునేటటువంటిది భూవరాహస్వామి యొక్క దర్శనం. ఆ అవతారం కృతయుగంలో వచ్చినటువంటి స్వరూపకంగా. అలానే ఇంకొక విశేషం ఏమిటి అని అంటే, సహజంగా మనమంతా తిరుపతికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా భూవరాహస్వామిని దర్శించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాం. అది ఎందుకని అలా ఏర్పడింది అంటే, ఈ భూమి అంతా కూడా వరాహస్వామి, మనల్ని రక్షించడం కోసం వచ్చినటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో వచ్చాడు. కాబట్టి మరి ఆయన స్థానంలో ఈయన వచ్చి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఈయనకు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మరి ఆయన ఉండడానికి ఆయన స్థానం ఇచ్చాడు కాబట్టి అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్తాడనమాట, అయ్యా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుగా నేను సేవించిన తర్వాతనే నన్ను సేవిస్తారు అని సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి మాట. అలానే ఈ పర్వతం మీద కూడా ప్రధాన సన్నిధి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈయనని సేవించడానికి ముందుగా వరాహస్వామిని సేవించాలి అని. అలానే యుగాల వారిగా కూడా కృతయుగ స్వరూపంగా వరాహస్వామి యొక్క దర్శనం మనం చేసుకుంటాం. ఈ వరాహస్వామి కంటే కూడా ముందుగా ఇంకొక 2 ఆలయాలను మనం దర్శనం చేసుకుంటాం. ఒకటి యోగాంజనేయ స్వామి, రెండవది ఆళ్వారాచార్యహిత విశ్వక్సేన సన్నిధి అని. సహజంగా ఆలయానికి వస్తే మనం మొట్టమొదటిగా భగవంతుడి కంటే కూడా భగవంతుని చూయించినటువంటి వారిని, భగవంతుని దగ్గరికి చేర్చినటువంటి వారిని సేవించిన తర్వాత భగవంతుని సేవించాలనేటువంటిది ఒక క్రమం. అట్లాగా మనకందరికి కూడా భగవంతుని దర్శింపజేసినటువంటి వాళ్ళు ఆళ్వార్లు. అలానే భగవంతుని యొక్క సాన్నిధ్యం పొందాలి అంటే కావలసినటువంటి మార్గాన్ని తెలియజెప్పేటటువంటి వారు ఆచార్యులు. అలానే ఆ చేరేటటువంటి మార్గంలో ఎటువంటి విఘ్నం లేకుండా చూసేటటువంటి వాడు విశ్వక్సేనుడు. కనుక ఇట్లాగ ఈ ఆళ్వారాచార్య విశ్వక్సేని యొక్క దర్శనంతోనే మనకు ప్రారంభమవుతుంది. అలానే కృతయుగ స్వరూపంగా వరాహస్వామి, రెండవది త్రేతాయుగ స్వరూపంగా శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి దర్శనం. అలానే మూడవది ద్వాపరయుగ స్వరూపంగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి యొక్క దర్శనం. ఆ తర్వాత క్రమంగా ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అనేటువంటిది మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వరకు మనమంతా కూడా 4 యుగాలలో వచ్చినటువంటి స్వరూపాలను మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కుడివైపున ఉన్నటువంటి సన్నిధి సుదర్శన నారసింహస్వామి సన్నిధి. ఇది మనం ఈ స్వరూపం చాలా విశేషంగా మనం దర్శిస్తాం. ఇక్కడ ఈ స్వరూపం మనం చూడడమే చాలా తక్కువ. మనకు శ్రీరంగ క్షేత్రంలో ఉంటుందన్నమాట. స్వామి యొక్క శ్రీహస్తంలో కుడి శ్రీహస్తంలో విరాజలేటటువంటి చక్రానికే పేరు సుదర్శనము అని.
అయితే ఆ సుదర్శనం కూడా ఒక స్వరూపం ఉంటుంది అని ఆ స్వరూపాన్ని మన ఇక్కడ ఏర్పాటు చేశారు. 16 చేతులు కలిగి సుదర్శన భగవానుడు ఉంటాడు. 16 చేతులలో 16 ఆయుధాలు ధరించి, అలానే ఒకవైపున సుదర్శనుడు, ఇంకొక వైపున ముందు వైపు సుదర్శనుడు, వెనక వైపున నరసింహస్వామి, ఇక్కడ యోగ నరసింహస్వామి కూడా వేయించేసి ఉంటారు. యోగ నరసింహస్వామి కూడా చాలా విశేషంగా 4 చేతుల్లో 4 చక్రాలను ధరించి ఉంటాడు. ఈ 2 స్వరూపాలు కూడా కేవలం భక్తుల యొక్క రక్షణ నిమిత్తమే. స్వామి ఎప్పుడు ఏ యుగంలో అవతరించినా స్వామితో పాటే నిత్యము ఉంటూ మన యొక్క రక్షణ కొరకు, స్వామి యొక్క రక్షణ కొరకు ఉండేటటువంటి స్వామి కనుక ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాలకు రక్షణగా సుదర్శన స్వామి. ఆ తర్వాత లక్ష్మీ హయగ్రీవ స్వామి, వైకుంఠనాథ స్వామి, లక్ష్మీ నారసింహస్వామి. సహజంగా మనమంతా కూడా మనిషి అనేటువంటి వాడిని మనిషిగా గుర్తించాలంటే ప్రధానంగా జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. అటువంటి ఆ జ్ఞానం కావాలి అంటే జ్ఞానం దేనివల్ల లభిస్తుంది అంటే విద్య వల్ల లభిస్తుంది. అటువంటి ఆ విద్యకి ఆధారభూతుడైనటువంటి వాడు హయగ్రీవ స్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి. మనమంతా మంచి విద్యను పొందడం కోసమని చెప్పి ఇక్కడ లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క దర్శనం. ఆ తర్వాత ఆ పొందినటువంటి జ్ఞానం చేత భగవంతుని పొందాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తుంటాం. ఎవరిని పొందాలి అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఉండేటటువంటి మూలస్థానంలో చేసినటువంటి శ్రీ వైకుంఠనాథ స్వామిని మనమంతా పొందాలి. మోక్షం అంటుంటాంగా, మోక్షం అంటే ఏమిటంటే ఆ వైకుంఠాన్ని, పరమపదాన్ని చేరడం, ఆ వైకుంఠాన్ని పొందాలి. అట్లాగా ఆ వైకుంఠనాథ స్వామి యొక్క దర్శనం కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. అంటే మనమంతా ఈ శరీరం వదిలిన తర్వాత అక్కడికి వెళ్తామో లేదో అనేటువంటిది మనం ఎవరైనా చెప్పలేం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్వామిని కూడా మనం దర్శించే విధంగా అక్కడ 3 అమ్మవార్లతో స్వామి వేయించేసి ఉంటాడు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఇట్లాగా ఆ 3 అమ్మవార్లతో కూడినటువంటి స్వామి వైకుంఠనాథ స్వామి యొక్క దర్శనం. అలానే లక్ష్మీ నారసింహస్వామి యొక్క దర్శనం. ఆ అవతారం కూడా కృతయుగంలో వచ్చినటువంటి అవతారమే అయినప్పటికీ భగవంతుడు సర్వాంతర్యామిని చెప్తుంటాం, మనమంతా పెద్దల ద్వారా వింటుంటాం. దానికి నిదర్శనం ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతార స్వరూపం. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం. ఆ తర్వాత అష్టలక్ష్మి దైత లక్ష్మీనారాయణ స్వామి యొక్క దర్శనం. సహజంగా మనమంతా కూడా సంపదలు పొందాలి అని భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటాం. మనం ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ సహజంగా మనకు పెద్దలంతా చెప్పేది ఏమిటి అని అంటే, మన ఏ కోరిక ఉన్నా సరే స్వామి కంటే కూడా ముందుగా అమ్మవారి దగ్గరే చెప్పాలి అని చెప్తుంటారు. ఎందుకని అంటే మనం కోరినటువంటివన్నింటినీ కూడా విని స్వామికి వినిపింపజేసి మనకు కావాల్సినటువంటివి ఏవైతే మన క్షేమాన్ని కలిగిస్తాయో వాటిని మనకు స్వామి ద్వారా అందింపజేసేటటువంటిది లక్ష్మీ అమ్మవారు. కాబట్టి అటువంటి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ 8 స్వరూపాలలో అష్టైశ్వర్యాలను అనుగ్రహించడం కోసం అష్టలక్ష్మిలో ఇక్కడ వేయించేస్తున్నారు. మధ్యలో లక్ష్మీ నారాయణులతో కూడి. ఆ తర్వాత ఈ పర్వతాన్ని క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి చాలా బృహత్తరమైనటువంటి రూపాన్ని మనకి ఇక్కడ స్వామివారు ఏర్పాటు చేశారు. క్షేత్రపాలకుడు అంటే ఆయనకు తగ్గ స్వరూపాన్ని ఇక్కడ 27 అడుగుల ఏకశిలామూర్తి శ్రీ విఘ్న విమోచక హనుమాన్ అనేటటువంటి నామధేయంతో మనకు చిన్నజీర స్వామి ఇక్కడ ప్రతిష్ట చేయించారు. ఇట్లాగా ఈ విధమైనటువంటి స్వరూపాలను మనం ఎంతో విశేషంగా ఇక్కడ సేవించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆలయం కూడా చాలా విశేషమైనటువంటిది. మనకేమైనా భూ సమస్యలు ఉన్నట్లయితే వరాహస్వామి యొక్క దర్శనం, అలానే అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం కావాలి అంటే సీతారామచంద్రస్వామి యొక్క దర్శనం, వివాహం కానటువంటి వారికి వివాహం కావాలి అనుకునే వారికి ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సన్నిధిలో రుక్మిణి కళ్యాణం చాలా విశేషం. అలానే ఉన్నతమైనటువంటి జాబ్ కావాలన్నా, మనకు ఉన్నటువంటి పాపాలను తొలగించుకోవాలన్నా వెంకటేశ్వర స్వామిని కనుక దర్శించినట్లయితే మనకు అనుకున్నటువంటి ఆ సంపద అనేటువంటిది కలుగుతుంది. వీటన్నిటికంటే కూడా మనిషికి ప్రధానంగా ఆరోగ్యం అనేటువంటిది చాలా అవసరం. అలానే గ్రహ అనుకూలత అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇట్లా గ్రహ సమస్యలను తొలగించి మంచి మనకు ఆరోగ్యాలను అందింపజేసేటటువంటి వాడు సుదర్శన భగవానుడు. అందుకని ఇక్కడ సుదర్శన హోమం జరుగుతుంది ప్రతి అమావాస్యకి. అలానే విద్య గురించి చెప్పుకున్నాం. సకల విద్యలకు ఆధారభూతమైనటువంటి హయగ్రీవ స్వామిని ప్రతి పౌర్ణమి రోజు మనం ఆరాధన చేసుకుంటాం. హయగ్రీవ హోమ కార్యక్రమం జరుగుతుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఆయా నక్షత్రాలలో పెరుమాళ్ళందరికీ కూడా అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఇట్లాగా ఎన్నో విశేషాలైనటువంటి మంచి సంతానం కావాలనుకునేటువంటి వారికి అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నటువంటి సంతాన లక్ష్మీ అమ్మవారిని కనుక ఒక 5 వారాల పాటు అమ్మవారికి ఆరాధన చేసుకున్నట్లయితే మంచి సంతానం కలుగుతుంది అని. ఇట్లాగా ఈ పర్వతానికి ఏ విధమైనటువంటి నామం అయితే ఉందో విజయ కీలాద్రి అని. ఇట్లాగా మనం ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే భగవంతుని సేవిస్తామో మనకు అన్నిటి యందు కూడా మంచి విజయాలను అందించేటటువంటి క్షేత్రం. అయితే మనమంతా చేయవలసినటువంటిది మంచి నమ్మకంతోనే, మంచి విశ్వాసంతోనే భగవంతుడు మనల్ని ఇక్కడ వరకు రప్పించాడు అంటే మనకంటూ కొంత ఏదో ఇవ్వాలి, ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి, ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతోనే మనల్ని భగవంతుడు ఇక్కడ వరకు కూడా రప్పించుకున్నాడు అనేటువంటి విశ్వాసంతో కనుక మనమంతా కూడా స్వామిని ఇక్కడ నమస్కరించుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి ఫలాలన్నిటి కూడా తొందరగా మనం పొందేటటువంటి క్షేత్రం అన్నమాట ఈ విజయ కీలాద్రి క్షేత్రం. కాబట్టి తప్పకుండా అంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళని సేవించి మీకున్నటువంటి కోరికలు కానీ సమస్యలు కానీ ఏవైనా ఉన్నట్లయితే మనం ఇక్కడ ఉన్నటువంటి స్వామిని కనుక సేవించి వాటినన్నింటినీ కూడా తొలగించుకోవాలని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.
చూశారు కదండి, ఇదే మన కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీ విజయకీలాద్రి పై నెలకొన్న ఇవన్నీ టెంపుల్స్. మీరు కూడా వచ్చి ఇక్కడ ప్రకృతిని, ఆలయాల్ని చూడండి, మీకు కూడా నచ్చుతాయి. అట్లనే మీరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని దైవక్షేత్ర యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.